విషయంలో సుప్రీంకోర్టు కేంద్రం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సురేంద్ర బాబు డిమాండ్ చేశారు. కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన ఘటన తర్వాత డాక్టర్లు ఆందోళన చెందుతున్నట్లు సురేంద్ర తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి వెంటనే వైద్య వృత్తిలో ఉన్న వారిని రక్షించడానికి మెరుగైన రక్షణ చర్యలు చేపట్టేలా గవర్నర్ శ్రద్ధ పెట్టాలని నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ కోరింది. ఇటీవల జరిగిన హింసాత్మక చర్యలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కఠినమైన విజిటర్ పాస్ల విధానాన్ని అమలు చేయాలని, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కోసం రౌండ్ ది క్లాక్ శిక్షణ పొందిన సిబ్బందితో రక్షణ ఏర్పాటు చేయాలని, ప్రధాన హాస్పిటల్స్లో ప్రత్యేక భద్రతా విభాగాలను ఏర్పాటు చేయాలని నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ రాజ్ భవన్లో గవర్నర్ను కలిసి విన్నవించింది. దారుణమైన సంఘటన గురించి మరియు తెలంగాణలో ఉన్న మెడికల్ కాలేజెస్ లో ఉమెన్ డాక్టర్స్ వర్కింగ్ కండిషన్ ఇంప్రూవ్మెంట్ గురించి రివ్యూ చేయమని గవర్నర్ గారిని కోరడం జరిగింది. మనందరికీ తెలిసిందే, కోల్కతాలో జరిగిన సంఘటనవి రోజు జరుగుతున్నాయి. అలాంటి సంఘటనలు ప్రతిరోజు దీన్ని నివారించడం కోసము సెంట్రల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ని అన్ని మెడికల్ కాలేజెస్ ఉన్న హాస్పిటల్స్ ఉన్న ఇంప్లిమెంట్ చేయాలి. కేవలం చట్టాలు చేసి ప్రభుత్వాలన్నీ కూడా చేతులు దులుపుకుంటున్నాయి. ఇలా జరగకూడదు. చట్టాలను ఖచ్చితంగా కఠినంగా ఇంప్లిమెంట్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ మనం చిన్నపిల్లలు, పెద్దవాళ్ళ మీద, మహిళల మీద రోజు జరుగుతున్న అఘాయిత్యాలు మన పతనమవుతున్న కుటుంబ విలువలకి నిదర్శనము. మన విలువల్ని కాపాడుకోవడం కోసం మన సంస్కృతిని పునరుత్తేజం చేయించుకోవాలి. మనమందరం కూడా మెడికల్ కాలేజ్లో ఉమెన్ డాక్టర్స్ పనిచేయడానికి అనుకూలంగా లేదు. సేఫ్టీ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ కోసం అని చెప్పి మంత్లీ ఆడిట్ చేయమని చెప్పి గవర్నర్ గారిని కోరాము. సుప్రీంకోర్టు స్పెషల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. అలాగే ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి మెడికల్ కాలేజ్లో ఉమెన్ డాక్టర్స్ నైట్ డ్యూటీస్ చేస్తుంటారు చాలా మంది. వాళ్ళ వర్కింగ్ కండిషన్ సేఫ్గా ఉందా లేదా అని రివ్యూ చేయమని కోరడం జరిగింది. దీనికి గవర్నర్ గారు సానుకూలంగా స్పందించారు. ఆర్జికర్లో జరిగినటువంటి ఈ అఘాయిత్యం మీద ఏవైతే త్వరితగతిన చర్యలు తీసుకోవడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణలోని వివిధ మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి ఈ ఎవరైతే వసతులు సరిగా లేవో వాటిని పునరుద్ధరించడానికి తన వంతుకు సహకారం అందిస్తానని చెప్పారు. దారుణమైన సంఘటన గురించి మరియు తెలంగాణలో ఉన్న మెడికల్ కాలేజెస్ లో ఉమెన్ డాక్టర్స్ వర్కింగ్ కండిషన్